నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. శ్రీనివాస్, నేను చీపురవలస గ్రామంలో గ్రామ పెద్దల్లో నేను ఒకడిని. మా గ్రామంలో 112/2 సర్వే నెంబర్లో గత 100 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం నుంచే ఒక గడ్డ ప్రవహిస్తుందండి. ఆ గడ్డకి సమీపాన మర్రికట్టు అనే ఒక ఆనకట్టు ఉంది. దాని ద్వారా కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆ సర్వే నెంబర్లో రికార్డుగా తనకి భూమి ఉందని చెప్పి మాజీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి గారు ఆ గడ్డ వాగుకి అడ్డంగా మట్టి తోలించి పెద్ద ఎత్తున గట్టు నిర్మించడం వల్ల ఆ నీరు సైడ్కి డైవర్ట్ అయ్యి మిగతా పంట పొలాలని ముంచేసే ప్రమాదం ఉంది. అలాగే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నది మా ఊరు పసులమాంబ ఆలయం అండి. ఈ ఆలయం మా గ్రామ దేవత. ప్రధానమైన ముప్పు ఈ ఆలయానికి ఏర్పడిందండి. ఎందుకంటే ఆ వాటర్ ఎప్పుడైతే డైవర్షన్ అయిందో ఇదంతా కోరిసి పట్టుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలస్యం అయినప్పటికీ మా గ్రామ యువత అంతా ఈరోజు మేము వేరే విషయం మీద రచ్చమండ మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే గ్రామ యువత అంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా మనం చేసి ఆ గడ్డ ఆక్రమణని మనం కాపాడుకోవాలి. ఆ డైవర్షన్ని మనం చేసి మళ్ళీ మన గ్రామ దేవతని ఈ పంట పొలాలని రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ రావడం జరిగిందండి. ఈ దురాక్రమణని మరో విధంగా ఏ విధంగా అయినా సరే కాంపన్సేట్ చేసి మా గడ్డవాగుని పునరుద్ధరించిందిగా ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, అలాగే సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మా పత్రికా రిపోర్టర్లను కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. నా పేరు రంది నాగేశ్వరరావు. నేను కూడా ఇక్కడే మన గడ్డ కానుకూడ కూడా నాది కూడా కొద్ది పొలం ఉంది. దానితో ఆనకట్టు కట్టి కూడా మేము చిన్నపిల్లలని అప్పుడు ఈ ఆనకట్టు కూడా అక్కడ గులివందాడ గణశెట్టిపాలెం అందరూ కూడా పెట్టి ఆ రోజు అక్కడ ఆనకట్టు కట్టారండి. కట్టిన తర్వాత ఇంతవరకు కూడా నాది కూడా 57 సంవత్సరాలండి. 50 సంవత్సరాలు కూడా వచ్చినా సరే ఇది ఎప్పుడు గడ్డనండి. ఇది గడ్డ తప్ప ఇప్పుడు కూడా ఇది సాగుని మాకు తెలియదు కూడా ఇంతవరకును. అందుకోసం అలాగే మా పెద్దలు కూడా తెచ్చి ఇక్కడ పసుల తల్లి గుడి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. చేసిన తర్వాత కూడా ఈరోజు నా తెలిసి ఎలాగొచ్చారో అతను తెలియదు, మనకి అసలు తెలియదండి. అలాగే ఏమంటే నాకు ఒక రిజిస్ట్రేషన్ అయిపోయింది చెప్పేసి మాకు అందరికీ లెటర్ చూపించారండి వాళ్ళ పెద్దలకి. అందుకోసం ఈరోజు ఇది ఎలాగైనా సరే మన గ్రామస్తులకి ఊరు కూడా ముంచే ఇది ఉందండి. ఇది ఊరే కాదు, ఇక్కడ పొలాలే కాదు, ఇక్కడ రేసార్ట్ ఉంటుంది, రేసార్ట్ కూడా ఇది వద్దండి. అందుకోసం ఇది ఎప్పుడు కూడా మాకు ఊరికే హానికరం తప్ప కానీ మాకు ఇది బాగుపడేదే లేదండి. అందుకోసం ప్రజలంతా కూడా ఈరోజు ఏంటంటే గ్రామస్తులంతా కలిసి వచ్చాం, ఒకరే కాదు, నాకు ఒకరే రాలేదు. గ్రామ పెద్దలతో సహా గ్రామ పెద్దలు మొత్తం ఊరు గ్రామస్తు పెద్దలు అందరూ వచ్చి ఇది మాకు ఇది ఇలా జరిగిందని చెప్పేసి అడగగానే అందరూ రావడం జరిగింది. ఈరోజు చూసినట్టు ఇలా జరిసేది జరగదని చెప్పేసి ఇలా విలేకరులకి చెప్తానేసి అనుకుని మీకు అందరికీ ఫోన్ చేశారు. దీనికి మీ విలేకరులందరూ కూడా మాకు ఇది చేస్తారని చెప్పేసి మేము మీకు అనుభవించాం. నా పేరు బొను రామకృష్ణ అండి, మాజీ ఎక్స్ వార్డ్ నెంబర్ని. మా గ్రామంలో సుమారు ఈ గడ్డవాగు ఇంచుమించు చీపురువలస, అలాగే మిందివలస రెవెన్యూ, అలాగా గణశెట్టిపాలెం రెవెన్యూలో సుమారు 300 ఎకరాలు వెళ్ళే కాలువకి మా యొక్క ఆనకట్టు దగ్గర మచ్చ ఎర్ర రామస్వామి అనే వ్యక్తి సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా గడ్డవాగుగా మాకు నడుస్తుంది. దాన్ని ఈవేళ అధికార దుర్వినియోగంతో గ్రామస్తులందరినీ కూడా ఇబ్బంది పెట్టి గట్టగట్టుగా మట్టి వేసి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అది ఈవేళ మా ఊరు గ్రామం అంతా కూడా ఏకదాటిగా వచ్చి ఈ యొక్క సమస్యని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసానని గ్రామ పెద్దలు, ప్రజలు కూడా అందరం కూడా వచ్చాము. అయ్యా, మనలో ఉన్న అధికారులకు అలాగే ఇక్కడికి వచ్చిన విలేకరులకు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఏంటంటే, సుమారు రైతులు ఇక్కడ వ్యవసాయం మీదే ఆధారపడి పండించుకొని బతికేవారు అండి. ఈవేళ జస్ట్ ఆ మేదార్ గడ్డ నుంచి కాలువ నీరు వస్తే రైతులు వరిసేలు పండించుకుంటే అది మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉండేదండి. అలాంటిది ఈవేళ
సుమారు ఈ గడ్డ వచ్చినట్లయితే మీ వరిసేలు కానీ లేదంటే సరువు తోటలు వేసుకుని కానీ గట్లు పొట్లు మొత్తం ఏకమైపోయి కొన్ని వేల ఎకరాలు రైతులు లాస్ అయిపోతారు. దీని గురించి వెంటనే కొత్తవాసు ఉన్న అధికారులు వెంటనే దీన్ని, అలాగే ఎంఆర్ఓ గారు అలాగే విఆర్ఓ గారు వెంటనే దీన్ని చర్చను తీసుకొని మాకు ఇమ్మీడియట్ గా రైతులందరినీ కూడా కాపాడవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాం.